ఏఐసీసీ అధికార ప్రతినిధి చెల్ల వంశీచంద్రరెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను సాకారం చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సాపురగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ కావాలి కృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి త్యాగధనుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తుందన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి చెల్ల వంశీచంద్రరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారన్నారు. అంతకుముందు నర్సప్పగూడలో గోమాతకు పూజ చేసిన అనంతరం చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలు కాంగ్రెస్ అభిమానులు అడుగడుగున ఇరువురు నేతలపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జిల్లెల రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, పి రఘు, ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంక నరసింహులు, సోమ్లా నాయక్, బిచ్చ బి జంగయ్య గౌడ్, జాలగూడెం రాజు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కొట్టండి, కాస్త మనోళ్ళు వెనుకకి జరగండి, మీరు వెనకాల నడవాలి. అన్నకన్నా ముందు చెప్పినా మన గ్రామస్తులు నడుస్తారు. మహిళలు మా గ్రామం మీరు కాస్త ప్లీజ్ ఎంత ఏమైందంటే అన్న ఒక్క నిమిషం ఆవు పూజ చేసి మొదలు పెడుతున్నా. ఒకసారి ఓకే అన్నతో పూలదండ ఏడున్నా సత్యం, పూలదండోడికి రెడీ. ఒక్క పూలదండ అన్న అండి ఉండాలి. అన్నయ్య దగ్గరలో 1 మీటర్ వెనకాల మా గ్రామస్తులు నడుస్తారు. మీకు ధన్యవాదములు. సరేనా? ఒక్క నిమిషం మీరు ముందుకు రండి అన్న, ప్లీజ్ ప్లీజ్. ఫోటో ఈ మహిళలతో మీరు దూరం జరుగుండే, మీరు దూరం జరగాలి. మీరు ఇంతకు ముందే అన్నగా తీసుకొని సాయంత్రం వరకు ఈ కార్యక్రమం చేస్తున్నంటే ఇది ఓట్ల కోసము ఇంకో దాని కోసము జరిగే కార్యక్రమం కాదు. మీరు ఒకటి గమనించండి. జై బాపు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ అంటే మన అంబేద్కర్. అంటే వీళ్ళని స్మరించుకుంటున్నాం. వీళ్ళ ఆశయాల కోసం మనం పరితపిస్తున్నాం. వీళ్ళ ఆశయాల కోసమే మనం తిరుగుతున్నాం. కాబట్టి వీళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షించినప్పుడే మన యొక్క హక్కులన్నీ కాలరాకుండా ఉంటాయి. మన రేవంత్ కులగన్నా అవన్నీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. ఇంతటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులకు అందరికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముగిస్తున్నాను. వచ్చిన జిల్లా వంశీచంద్ర గారికి, శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి, కొత్తూరు నందిగామ ఉమ్మడి మండలం శివన్న గారికి, ఎంపీపీ శివన్న గారికి, మార్కెట్ చైర్మన్ సులోచన గారికి, ప్రతి ఒక్కరికి మన ఊరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అట్లా 100 ఏళ్ల క్రితం మొత్తం దేశానికి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. మేమందరం కూడా గర్వపడుతున్నాం.
ఏ పార్టీకి అయితే మహాత్మా గాంధీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో ఆ పార్టీకి పనిచేసే అదృష్టం, ఆ పార్టీలో ఉండే అదృష్టం మాకందరికీ కలిగింది. మీ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే మహాత్మా గాంధీ పార్టీకి చేసినటువంటి అభ్యర్థి అయినటువంటి శంకరన్నని మీరందరూ మన తెలుగులో ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీని అవమానపరుస్తున్నారు. ఎంత అవమానపడుతుందంటే మహాత్మా గాంధీనేమో మనందరం దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుళ్లాగా కొడుతారు. కానీ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ పువ్వుతో ఎవరి దేవుళ్లా కొడుతారు కదా, మహాత్మా గాంధీని చంపినటువంటి గార్బేజ్ వాళ్ళు దేవుళ్లాగా కొడుతారు. అందరికి గ్రామంలో తరపున మీరు ఎవరు అల్లరి చేయకూడదు, తప్పుడాక కూర్చున్నారే, క్లాస్ కొట్టాలి, మాట్లాడుతూ చెప్పకూడదు కదా. అయితే ఈ రోజు మన శాసనసభ్యులు శంకరన్న గారు మా గ్రామం గురించి అంత క్లుప్తంగా వివరించాలని కోరుకుంటున్నారా? అన్ననే మాట్లాడతారు భాష. జై సంవిధాన్. ఈరోజు ఎప్పుడు మనకేంటిది, మన గ్రామానికి ఏంటి, ఎవరు స్వాతంత్రం సాధించి పెట్టిరు అనేది మీరు గుర్తించుకోవాలి. కాబట్టి ఆ యొక్క స్వాతంత్రం సాధించి పెట్టిన మహానీయులకు, మహాత్మా గాంధీకి, అంబేద్కర్ కు అవమానం జరుగుతుంది. పెద్దలు మన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు, రైతు బిడ్డ, నీతి నిజాయితీ కలిగిన నాయకుడు, ఆ మానీయుని యొక్క ఆ మానీయుని చూడండి. ఇవాళ వేరే నాయకులైతే వారికి పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడతాం, వారికి కళలు వేస్తాం, దండలు వేస్తాం. కాదు పీడ దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశంలో కాలు ప్రకారం పోలీసు దానికి పోతారా, కలెక్టర్ దగ్గరికి పోతారా, ఎంఆర్ఓ దగ్గర పోతారా అని మీరు అంటా ఉంటారు. ఆ కాలునే ఈ కాలు. మరి ఈ కాలు భద్రపరిచిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబానికి, తన వారసులకు ఏమి అడిగలే. భారతదేశం బాగుంటుందని భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సమానత్వంగా జీవిస్తే చాలు అని చెప్పిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్